హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. చికెన్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. నాకు మాత్రం చాలా ఇష్టం. కొన్ని వందల రకాల వంటలు కూడా దాంతో చేసుకోవచ్చండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన చికెన్ పులావ్ అండి. ఇంతకుముందు చికెన్ మసాలా కర్రీ, ఫ్రైడ్ చికెన్ కూడా చేశానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి. నేను చికెన్ పులావ్ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి డిష్లోకి తీసుకున్నానండి. దీంట్లోకి మసాలాలు కలుపుకుందాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 స్పూన్ సాల్ట్, 1 గరిటెడు ఆయిల్, కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలండి. ముక్కలకంతా మసాలా పట్టుకునేట్టుగా కలుపుకోవాలి. దీన్ని సరిగ్గా గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. గంట సేపు నానడం వల్ల మసాలాలన్నీ ముక్కలకు పట్టుకొని టెండర్గా మారుతాయండి. దీన్ని ఇప్పుడు మనం గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మనం ఇలా కాకుండా ముందు రోజే చికెన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారు చేసుకున్నా చాలా బాగుంటుందండి. అలా కూడా మనం చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న లోతుగా ఉన్న గిన్నెను ఒకదాన్ని పెట్టుకొని 3 గరిటెల నూనె వేసుకుందాం. ఇప్పుడు వేడైన నూనెలోకి హోల్ గరం మసాలా వేసుకుందామండి. 1 స్పూన్ సాజీరా వేసుకుందాం, 2 మరాఠీ మొగ్గ, 4 ఇలాచీలు, దాల్చిన చెక్క, 8 లవంగాలు, 2 అనాస పూలు, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుందామండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఎర్రగా వేగేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు అనేటివి కంపల్సరీ ఎర్రగా వేగాలండి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఎర్రగా వేగాయి కదండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసుకొని వేయించడం వల్ల మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం వేసుకుందాం. చాలా నానిపోయింది చూడండి. ఇప్పుడు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. గిన్నె ఖచ్చితంగా మందంగా ఉండాలండి, వెడల్పుగా ఉండాలి. అప్పుడే చికెన్ మాడిపోకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చికెన్లోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేసి ఇంకిపోయాయి కదండి. నూనె అంతా రిలీజ్ అయింది. దీంట్లోకి బియ్యం వేసుకుందాం. నేను ముందుగానే 1/2 కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. వాటిని చికెన్లోకి వేసుకుందాం. బియ్యం విరిగిపోకుండా చిన్నగా ఒకసారి కలుపుకుందాం. నాకు 1/2 కేజీ బియ్యం అంటే 2 గ్లాసుల బియ్యం వచ్చాయండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్కి 1.5 నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి. నేను బియ్యం శుభ్రంగా కడిగి నీళ్ళు పక్కన పెట్టుకున్నాను కదండి, అదే వాటర్ని యూజ్ చేస్తున్నాను. నేను 1.5 3 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకున్నాను. బియ్యం విరిగిపోకుండా మెల్లిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి.
నేను చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోలేదండి, ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటాను. ఉప్పు కలిసేలా ఒకసారి చిన్నగా కలపండి. దీనిపై మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తే వాటర్ అంతా దగ్గర పడిపోయింది కదండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అలాగే పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. అన్నం రెడీ అయిపోయింది కదండి, గుమగుమలాడిపోతుంది. ఒకసారి ఒక మెతుకు తీసి చూడండి, విరుగుతుంది కానీ చితికిపోవడం లేదండి. అలాగే మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేద్దాం. ఆ తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం. చూడండి, గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.